సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం చేసిన 7 గ్రామాల ప్రజలు మున్సిపాలిటీ వద్దు మాకు మా గ్రామ పంచాయతీ కావాలని చిన్న బోనాల గ్రామ పంచాయతీ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2018లో మాకు ఇష్టం లేకుండా మా 7 గ్రామాలను మున్సిపాలిటీలో బలవంతంగా విలీనం చేయడంతో గ్రామం ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. గ్రామంలో పలు సమస్యలు ఉన్నాయని కావున మున్సిపాలిటీలో విలీనం చేసిన మా గ్రామాలను మళ్లీ గ్రామ పంచాయతీలు చేయవలసిందిగా వారు డిమాండ్ చేశామన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పని వేయింది. మా ఉపాధి పని మాకు కావాలి. మా గ్రామ పంచాయతీ మాకు ఖచ్చితంగా కావాలి. అప్పుడు వార్డు మెంబర్లు సర్పంచులు ఉన్నప్పుడు మాకు తెలియకుండా ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న పత్రాలన్నీ మాకు తెలియకుండా తీసుకుపోయి వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ చిన్న బోనాలను తీసుకుపోయి మన మున్సిపాల్లో కలిపిర్రు అంటే ఇది జిల్లా అవుతుంది కాబట్టి ఇది మున్సిపాల్లో కలిపి మాకు ఇప్పుడు ఉపాధి పని లేకుండా చేసిర్రు. మాకు ప్రతి ఒక్క దానికి మాకు కష్టం అంటే కష్టం అవుతుంది. మహిళలు కూడా మస్తు బాధపడుతుర్రు. వాళ్ళు కైకిలు చేసుకొని పుట్టడు తినేటోళ్ళు. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా చదివించడానికి కూడా వాళ్ళకు పైసలు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. కాబట్టి మాకు గ్రామ పంచాయతీ మాకు కావాలి, కంపల్సరీ మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 7 గ్రామాలని 2018లో రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, మరి పెద్దూరు, సర్దాపూర్ని మరి ఇంతకుముందు 2018 కంటే ముందు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి మా యొక్క గ్రామాలని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా ఇష్టం ఉన్నట్టుగా ఇష్టానుసారంగా మరి మా యొక్క గ్రామాలని తీసుకెళ్లి మున్సిపాలిటీలో 2018లో విలీనం చేయడం జరిగింది. మరి విలీనం చేసిన తర్వాత మరి మా యొక్క గ్రామాలకు ఏమన్నా న్యాయం జరిగిందంటే అసలు మరి మాకంటూ ఎలాంటి న్యాయము జరగలేనటువంటి పరిస్థితి. మరి ట్యాక్స్లకు వచ్చేసి మెయిన్ వచ్చేసి గరిపట్టి వచ్చేసి 300 రూపాయలు గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి ట్యాక్స్ వచ్చేసి ఇప్పుడు 1000 నుంచి 1500 రూపాయలు మరి ఇండ్లకు వచ్చే ట్యాక్స్ గరిపట్టి కట్టే పరిస్థితి ఉన్నది. నల్ల ట్యాక్స్ వచ్చేసి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 40 రూపాయలు ఉండే, అటువంటిది ఇప్పుడు 150 రూపాయలు కట్టే పరిస్థితి ఉన్నది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని పర్మిషన్ తీసుకోవాలనుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయల వరకు అయ్యేటువంటి పర్మిషన్ ఇప్పుడు మున్సిపాలిటీలో 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు మేము డబ్బులు కట్టే పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా